హరే కృష్ణ. అధిక శుద్ధ ఏకాదశి పురుషోత్తమ మాసంలో అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి వివరాల గురించి తెలియచేయమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిర, పద్మపురాణంలో ఈ యొక్క అధిక మాస శుద్ధ ఏకాదశి వివరాలున్నాయి. పులస్త్య ఋషి నారదుడు కోరితే చెప్పారు. పులస్త్య ఋషి నారదుడికి ఏం చెప్పారంటే, అధిక మాసంలో వచ్చేటటువంటి ఈ శుద్ధ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలుస్తారు నారద. త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు చాలా శక్తిమంతుడు. ఆయన రావణాసురుణ్ణే జయించి తన కారాగారంలో బంధించాడు. అంత శక్తిమంతుడు. ఆ కార్తవీర్యార్జునుడు 1000 మంది భార్యలను కలిగి ఉండేవాడు. ఆయన పట్టమహిషి సత్య హరిశ్చంద్రుడి యొక్క కుమార్తె. ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నా కూడా సంతానం కలగలేదు. సంతానం కోసం ఆయన తన పట్టమహిషిని తీసుకుని రాజ్యభారాన్ని మంత్రికి అప్పగించి మందరగిరి అనే పర్వతం మీదకి వెళ్ళి 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. 10,000 సంవత్సరాలు సిక్కి శల్యం అవుతాడు. చర్మంతో కప్పినటువంటి ఎముకల గూడులా మారిపోతాడు. దాంతో భార్య ఆవిడ అత్రి అనసూయ దగ్గరికి వచ్చి ఆవిడికి శరణాగతి పొంది తన స్థితిని తెలియజేస్తుంది. అమ్మ, ఇది పరిస్థితి. నా భర్త తన పూర్వరూపాన్ని కోల్పోయాడు. ఘోర తపస్సు చేస్తున్నాడు. మా కల నెరవేరటం లేదు. నాకు సంతానం కలగట్లేదు. నా భర్త తిరిగి పూర్వరూపం పొందేలాగా, నేను పుత్ర సంతానం పొందేలాగా నాకేదైనా మార్గం చూపించి తల్లి అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు అనసూయాదేవి ఆవిడ ఈ యొక్క అధిక శుద్ధ ఏకాదశి వివరాలు తెలియజేస్తుంది. నువ్వు ఈ ఏకాదశిని పాటించు పద్మిని అని చెప్తుందన్నమాట. ఎలా చేయాలి? ఉదయమే లేచి చక్కగా శుభ్రంగా తయారయ్యి కృష్ణుణ్ణి ఆరాధించు, ప్రత్యేకంగా కృష్ణుణ్ణి ఆరాధించు అని చెప్తుంది. ఆయనకి అర్చన చేయడం, పుష్పమాలలు, నైవేద్యం సమర్పించడం, ఈ రోజంతా భగవన్నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించడం, ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం, మరుసటి రోజు ద్వాదశి సమయంలో వైష్ణవులకి ప్రసాద వితరణ చేయడం. ఇలాగ నువ్వు కృష్ణ ఆరాధనతోటి ఈ యొక్క అధిక శుద్ధ ఏకాదశిని పాటిస్తే నీకు తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది. నీ భర్త తిరిగి పూర్వవైభవాన్ని పొందుతాడని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతో కార్తవీర్యార్జునుడి యొక్క భార్య ఈ యొక్క అధిక శుద్ధ ఏకాదశిని పాటించింది. ఆవిడ తనకు కావలసినవన్నీ పొందింది అన్నమాట. కృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్తారు, ధర్మరాజా, కార్తవీర్యార్జునుడి తండ్రి కూడా ఈ అధిక శుద్ధ ఏకాదశిని పాటించే కార్తవీర్యార్జునుడి లాంటి గొప్ప కొడుకుని కూడా పొందాడు. ఈ ఏకాదశి యొక్క మహిమ ఇంత చక్కగా ఉంది కనుక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి నువ్వు కూడా ఈ అధిక శుద్ధ ఏకాదశిని నీ పరివారంతో ఆచరించు. నా ఆరాధన చెయ్యి, నా గురించి, నా లీలల గురించి విను, నా నామస్మరణ చెయ్యి, నన్ను అర్చించు, తప్పక నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తావు అంటూ కృష్ణుడు ధర్మరాజుకి తెలియచేయడం జరిగింది. కనుక భక్తిలో మనం మరింత ముందుకు వెళ్ళడం కోసం ఈ అధిక శుద్ధ ఏకాదశిని మనం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.